శ్రీమన్నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. రోజు ఎపిసోడ్లో మనం పెద్దమళ్ళ నారపరెడ్డి అతని భార్య మహాలక్ష్మమ్మకు జరిగిన అనుభవం గురించి తెలుసుకుందాం. ఇది 1964లో జరిగిన సంఘటన. ఈ పెద్దమళ్ళ నారపరెడ్డి గారిది ముదిగేడు గ్రామం. అతని భార్య మహాలక్ష్మమ్మకు గొంతు మీద కణిత మాదిరి ఏర్పడింది. ఈమె భయపడి నెల్లూరు ఆసుపత్రికి వెళితే డాక్టర్లు క్యాన్సర్ అని, ట్రీట్మెంట్ మా వల్ల కాదు, మద్రాసు పోయి ఆపరేషన్ చేయించుకోమన్నారు. ఈమె భయపడి ఇంటికి వచ్చింది. కొద్ది రోజులు జరిగిన తర్వాత స్వామి వాళ్ళ ఇంటికి వచ్చారు. శ్రీ స్వామివారు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటి మిద్దె పైన శ్రీ స్వామివారు కూర్చొని వేలి ముద్రలు పేపర్ల మీద వేసేవారు. ఈమె స్వామి వద్దకు పోయి, స్వామి, నా గొంతు మీద కణిత మాదిరి ఏర్పడింది, మద్రాసులో ఆపరేషన్ చేయించుకోమంటున్నారు, నేను భయపడిపోలేదు, ఎలా స్వామి అంటే, అప్పుడు స్వామి ఆమె వైపు చూసి అదేమి చేస్తుందిలేమ్మా అని మంత్రించారు. 4 రోజులలో ఆమెకు తగ్గిపోయింది. ఇది చూసిన ఆ ఊరి జనం, స్వామి అంటే సాక్షాత్ భగవంతుడే కానీ వేరే కాదు, ఇలాంటి వాళ్ళని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు వినలేదు అని భక్తితో పూజించుకున్నారు. ఇప్పుడు మనం ముదిగేడు గ్రామంలోనే ఉండే అక్కిం రమణారెడ్డి గారి అనుభవం గురించి తెలుసుకుందాం. ఈ అక్కిం రమణారెడ్డి గారి 2వ కుమార్తె అయిన విజయలక్ష్మిని మొగుళ్ళూరు యాతాం పెంచలరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్ళైన 5 నెలలకే భర్త చనిపోయాడు. నెల్లూరులో రమణారెడ్డి అమ్మాయి స్వామిని అడగకుండా చేసినందువల్ల ఇలా జరిగింది. ఇప్పుడైనా స్వామి వద్దకు పోయి అడిగి స్వామి చెప్పినట్లు చేద్దాము అని వీరిద్దరూ గొలగమూడికి ప్రయాణం అయ్యారు. వీళ్ళు గొలగమూడికి రాకముందే స్వామి ముదిగేడు విజయలక్ష్మమ్మ బాధలు కలిగేసరికి ఇప్పుడు వస్తుందయ్యా అని అక్కడున్న వాళ్ళతో స్వామి అన్నారట. వీళ్ళంతా అటు ఇటు చూసేసరికి బస్సు వచ్చింది. వీళ్ళు స్వామి చెప్పిన అరగంటలోపే వచ్చేశారు. స్వామి వద్దకు వచ్చి నిలబడ్డారు. ఈమెకు పునర్వివాహం జరుగుతుందని స్వామి చెప్పారు. దగ్గరున్న వాళ్ళు 2వ వివాహం జరుగుతుందని స్వామి చెబుతున్నారని వాళ్ళకి చెప్పారు. ఈమె ముందు చేసుకొని ఏమి సుఖపడ్డాను, ఇప్పుడైనా మీరు నమ్మకం చెబితే కానీ చేసుకోను అని స్వామిని వేడుకుంటూ స్వామి వద్దే ఉంది. ఒకనాడు ఈమె స్వప్నంలో వెంకటేశ్వర స్వామి కొండపైకి బస్సులు ఉన్నా కానీ కాలినడకలో పైకి ఎక్కినట్లు, వెంకటేశ్వర స్వామి ఈమె చెయ్యి పట్టుకొని కొన్నాళ్ళు చీకటి, కొన్నాళ్ళు వెన్నెల, ఎప్పటికీ ఈ కష్టాలు ఉండవు, నీవు సుఖపడతావు అని చెప్పినట్లు కలగనింది. అది మొదలుకొని స్వామి చెప్పిన మాట విని వెన్నపూస ఓబులిరెడ్డిని వివాహం చేసుకొని నెల్లూరు వేణుగోపాలస్వామి దేవస్థానంలో మరునాడు గొలగమూడిలో స్వామి వద్ద నిద్ర చేసి ఇంటికి వచ్చారు. వారికి 2 ఆడపిల్లలు కలిగిన తర్వాత 3వ దఫ గర్భవతిగా ఉన్నప్పుడు గొలగమూడిలో స్వామి వద్ద నిద్ర చేసి మగ సంతానం కలిగితే 10 టెంకాయలు కొడతానని మొక్కుకున్నారు. మగబిడ్డ కలుగుతాడో లేదో అని అనుమానం. గట్టుపల్లి చాకలికి స్వప్నంలో స్వామి కనిపించి విజయలక్ష్మికి మగబిడ్డ కలుగుతాడు, ఈ సంగతి ఆమెకు చెప్పమని స్వామి స్వప్నంలో చెప్పారు. అదేవిధంగా ఆ చాకలైన వాళ్లకు చెప్పాడు. స్వామి చెప్పినట్లే 1988లో మగబిడ్డ కలిగాడు. స్వామి వల్లనే మా కుటుంబం చక్కబడింది అని తమ ఇలవేల్పుగా భావించి స్వామిని నిత్యం పూజించుకుంటున్నారు. విజయలక్ష్మి అనుభవం గమనించినట్లయితే ఈమెకు స్వామివారు భౌతికంగా మన మధ్య లేరు కాబట్టి నాకు మగబిడ్డ కలిగితే గొలగమూడిలో 10 టెంకాయలు కొడతాను అని మొక్కుకుంది. ఆమెకు మగ సంతానం కలిగింది. ఆమెకు స్వామి మీద భక్తి విశ్వాసాలు ఉన్నందువలన ఆ నిదర్శనం చూపించారు. నమ్మిన వారికి ఎల్లప్పుడూ మీతో ఉండి మీరు కోరిన కోరికలు తీరుస్తాను అని రుజువయ్యింది.
కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు కాబట్టి స్వామి మీద అచంచలమైన విశ్వాసంతో నేటికి లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనం కొరకు వస్తున్నారు. వారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇప్పుడు అదే గ్రామంలో ఉండే కడపన పెంచిల్రెడ్డి ఇంటికి దక్షిణం వైపు స్థలంలో ఇల్లు కట్టాలనే ప్రయత్నంలో వేసుమట్టాల వరకు కట్టి ఆగిపోయింది. చాలా రోజుల తర్వాత స్వామి ఆ ఊరికి వచ్చినప్పుడు, స్వామి, ఇల్లు ఈ విధంగా బేసుమట్టాల దగ్గరకు వచ్చి ఆగిపోయింది, కట్టుకోలేకపోతున్నాను అని మొరపెట్టుకున్నాడు. నేను ఎప్పుడు కట్టగలనో చెప్పండి అని అడిగితే, లగ్నాలు కుదరలేదయ్యా, ఈరోజు కాదు కానీ మర్నాడు ఉదయమే లగ్నాలు వస్తాయి, మనుషుల్ని పిలువు తొందరగా అని చెప్పారు. ఆ మర్నాడు ఉదయమే స్వామి కూడా ఒక పక్క బట్టి మిగతా అందరితో కూడా ఎత్తి నిలబెట్టి ఇంకా ఆగదులే వేసుకో అన్నారు. అంటే ఆగిపోయిన పనిని స్వామి తన స్వహస్తాలతో మంచి ముహూర్తంలో పని ప్రారంభించి అతనికి ఉన్న కర్మను తీసివేశారు. అప్పటి నుండి పని ఏ విఘ్నం లేకుండా సక్రమంగా జరిగింది. ఇంటి పని పూర్తి చేయగలిగాడు. ఈయనకు ఇంకొకసారి పొలంలో బావి త్రవ్వి నిమ్మ చెట్టు వేసుకోవాలని స్వామిని పిలిస్తే చేలో వచ్చి చూసి నలువైపులా తిరిగి వాయువ్యంలో గుర్తుపెట్టి 5 మూరల లోతులోనే వేసుకుంటే నీళ్లు ఏర్పడతాయి, నీకు 1,50,000కు ఎక్కి వస్తుందని స్వామి చెప్పారు. అదేవిధంగా స్వామి చేత ముహూర్తం చెప్పించుకొని బావి తవ్వాడు. స్వామి దయ వలన ఆ కుటుంబం పరిస్థితులన్నీ మారిపోయాయి. మంచి ఇల్లు కట్టడం, పొలంలో బాగా దిగుబడి రావటం, ఇదంతా స్వామి దయ వలన జరిగిందని, స్వామి రుణం ఎన్నటికీ తీర్చుకోలేమని స్వామిని తన ఇంటి ఇలవేల్పుగా భావించుకొని పూజించుకుంటున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తరువాయి ఎపిసోడ్లో మనం చేజర్ల మండలం చీర్లవారి కండ్రికలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వే జనా సుఖినో భవంతు.